తెలంగాణ ఆంధ్ర ఏర్వడి 11 ఏళ్లయ్యింది. ఆంధ్రప్రదేశ్ కించి తెలంగాణ ఏర్వడేతందుకు తెలంగాణలో చెయ్యని పోరాటాలు లేవు, తీయని ర్యాలీలు లేవు, చెయ్యని బంధులు లేవు, బలిదానాలు లేవు. ఎంతో మంది అమరులయ్యారు తెలంగాణ కోసం. అయితే తెలంగాణ రాష్ట్రం కొరకు అప్పట్లో కేసీఆర్ సారు ఆమరణ నిరాహార దీక్ష కూసుండు కూడా. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ ఎందుకంటే ఇగో ఇందుకు అమరవీరులను దలసుడు, తెలంగాణ తల్లిని గొలుసుడు, సార్ ఫోటోకు పాలాభిషేకాలు చేసుడు, జేజేలు వలుకుడు, కేసీఆర్ సార్ చేసిన ఆమరణ నిరాహార దీక్షను యాది చేసుకున్నాడు. ఇట్ట నడిచింది ఇలా తెలంగాణలో కాల్పార్టీల దీక్షా దివాసు. సిద్దిపేటలో అంబేద్కర్ తెలంగాణ తల్లి బొమ్మలకు దండలేసి అడ్డంక బండికి ర్యాలీ తీసిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మేడ్చల్ల మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ తల్లి బొమ్మకు దండేసిండు, దండం పెట్టిండు, సార్ ఫోటోకు పాలాభిషేకాలు చేసిండు. అడ్డంక కాల్పార్టీ జెండా పట్టుకుని నడుచుకుంటూ ర్యాలీ తీసిండు రోడ్డు మీద. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కాడ చేసేటి దీక్షా దివాస్ కార్యానికి మాజీ మంత్రి గంగుల కమలాకరన్ వచ్చిండు. కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు, ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు మన కేసీఆర్ గారు. ప్రపంచంలోనే గుర్తింపు తగ్గట్టు మన తెలంగాణ హైదరాబాద్ను తీసుకొచ్చిండు. కాబట్టి మళ్ళా ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కోరుకుంటున్నారు కేసీఆర్ సీఎం అయితేనే మనం అభివృద్ధి చెందుతుందని కూడా అందరు కోరుకుంటున్నారు. అందరూ బయట తిరుగుతుంటే కేటీఆర్ సార్ మాత్రం బయటకే రాలే, తెలంగాణ భవనంలోనే ఉన్నాడు. ఆన్నే తెలంగాణ తల్లి బొమ్మకు దండేసిండు, జయశంకర్ సార్ కు నివాళులు అర్పించిండు. అటంక ఈ మాట అన్నాడు. కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు, వినబడతలేడు, మాట్లాడతలేడని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా. గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది. గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది, కానీ ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు పేలాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు. దీక్షా దివాసాన్ని వీళ్ళు సంబరాలు చేసుకుంటుంటే చల్ అయ్యాల కేసీఆర్ చేసింది ఉద్యమమే కాదు అంత నాటకం అనబట్టి షై పార్టీ లీడర్లు. ఒకరు త్యాగం చేస్తే ఒకరు అధికారం అనుభవించారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. మీ కుటుంబంలో తగాదాలు ఎందుకు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలియదా? దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే కదా కుటుంబంలో తగాదాలు వచ్చాయి. ప్రజలకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అసలు దీక్షా దివాస్ అంటే ఏంటంటే 2009 నవంబర్ 29వ తారీఖు నాడు తెలంగాణ కోసం కేసీఆర్ సార్ దీక్షకు బయలుదేరితే కరీంనగర్ లాగబట్టి ఖమ్మం దవాఖానకు తీసుకుపోయి పోలీసు వాళ్ళు చల్ మా సార్ని అట్టట్ట అరెస్ట్ చేశారని సిద్దిపేటలో హరీష్ రావు సార్ పెట్రోల్ పోసుకుంటే అది చూసి మా రాష్ట్రం మాకు కావాలని ప్రత్యేక రాష్ట్రం కోసం అగ్గిని ముద్దాడిండు తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి. వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, సిరిపురం యాదయ్య, కానిస్టేబుల్ కృష్ణయ్య, స్వర్ణ ఇట్ట ఒక్కలా ఇద్దరా 1200 మంది పానాలు ఇచ్చిరు తెలంగాణ కోసం. ఎన్నో బంధులు, రాస్తారోకోలు, సకల జనుల సమ్మె, అమరవీరుల బలిదానాలు గిట్ట బొచ్చడు నడిచిన జేఏసీ జెండా కింద మలిదశ ఉద్యమం లేచేందుకు కేసీఆర్ సార్ తొలత దీక్ష కూసుండుతోనే సులువైందని, దాంతోనే ఉద్యమం లేచిందని అప్పటి సంది ఇప్పటి వరకు 17 నవంబర్ 29వ తారీఖు నాడు దీక్షా దివాస్ అని చేసుకుంటారు అన్నట్టు కార్ పార్టీ వాళ్ళు. నోట్లకెంచి జారిన మాట, వంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదంటారు. ఇంతకు మునుపు చాలా మంది మాట జారి మంది నోళ్లలో వడ్డోళ్ళు ఉన్నారు. ఒకళ్ళెనక ఒకళ్ళు దుబ్బెత్తి పోసినాక అన్న మాటల్ని వెనకకు తీసుకున్నోళ్ళు ఉన్నారు. అగో అట్లనే ఇప్పుడు ఆంధ్ర కళ్యాణ్ సార్ అన్న మాటలకు పొట్టు అరుచుకుంటుర్రు తెలంగాణ లీడర్లు. ఇంతకు పంచాదేందంటే ముచ్చటేందో చెప్తా గానీ ముందుగాలకి సార్ ఏమో చెప్తుండేనో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ వాళ్ళది నరదిష్టి, వాళ్ళ వల్లనే గోదావరిలో మొత్తం కొబ్బరి చెట్లకు ముండం లేకుండా అయిందని చెప్పడం జరిగింది. అది చాలా తప్పు. అట్లా మాట్లాడాల్సింది ఆయన లేకుండే. నేను కూడా ఆయన ఒక ఫ్యాన్నే, కానీ మీరు ఇట్లా మాట్లాడి మా తెలంగాణ వాళ్ళ గురించి సెంటిమెంట్ల గురించి ఇట్లా మాట్లాడడం తప్పు. నేను కూడా అడుగుతున్నాను, మళ్ళీ నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? నీకు అంతా మేము నరదిష్టి పెట్టేటోళ్ళు ఉంటే నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నావు? అదే విజయవాడ నుండి ఆంధ్ర డిప్యూటీ సీఎం నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆవు సార్ అనేది బరాబర్ ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్నే. ఆంధ్ర కోనసీమ కాలువల ఉప్పు నీళ్లు బారి పంటలు ఆగమైతే చూసేతందుకు పోయి తెలంగాణలో చిన్నతనం చేసినట్టు మాట్లాడిండు పవన్ అన్న. ఇక మాటలు విన్నాక ఒకళ్ళెనకొకరు మునుం పెట్టిరు సార్కి. ఇంతకాయన ఏమన్నాడంటే రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది.
ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇది మొన్న మాట్లాడిన ముచ్చట గట్ల మాట్లాడినందుకే ఇప్పుడు ఒకలేనికొకరు మస్తు గరం అవుతున్నారు సార్ మీదకి. మొన్న కార్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ అన్న, ఇలా షెయి పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ అన్న. రేపు ఇంకెంత మంది మాట్లాడతారో ఏమో కానీ సార్ ముచ్చట్లు భలే ముద్దుగున్నాయి అబ్బా. తెలంగాణకేంచి వచ్చి మేమేమన్నా మీ కొబ్బరి చెట్లకు మందులు కొట్టినావా, కొమ్మలు నరికినావా, లేకుంటే కాలువల పొంటి ఉప్పు నీళ్లు బారించినావా? మీ కాడ కొబ్బరి చెట్లకు మొండాలు పోతే మా చిట్టి తాకిందని కూడా గమ్మతుంది పో. పెద్ద పెద్ద లీడర్ సాబులు అప్పుడప్పుడు బయటికి పోయి తిరిగి చూస్తే ఎట్లెట్లుంది, ఏ పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయి, అధికారుల పనితనం ఎట్లుంది, జనం ఏమనుకుంటుర్రు అనే ముచ్చట్లన్నీ ఎరకైతే. ఇగో గిట్లనే మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా వరంగల్ దిక్కు తిరగబోయిండట. మరి సార్ టూరు ఎట్లెట్లా నడిచిందో మనం కూడా చూద్దాం పారి. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ వరంగల్ టూరు మస్తు బిజీగా గడిచిపోయింది. మబ్బుల 5 గంటలకు సికింద్రాబాద్ కెంచి వందే భారత్ రైళ్ల బయలుదేరిన మంత్రి సారు సీదా వరంగల్ దిగిండు. ఆడ అప్పటికే ఎదుర్కోవడానికి తయారున్న ఆ పార్టీ నాయకులతో కూడి రైలు స్టేషన్లో ఛాయ్ తప్పరిచిండు. అట్లా ఛాయ్ పే చర్చ ఓడిచినాక సారే ఫోన్ పేలో బిల్లు పే చేసి డిజిటల్ పేమెంట్లను సెంటర్ సర్కార్ ఎంకరేజ్ చేస్తుందని చెప్పకనే చెప్పిండు. అటు వెనుక సీదా పోయి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుండు. ఇక సారు తల్లికి బబ్బదు పెడితే గుడి అధికారులు దీవనార్థులు పెట్టిర్రు. ఇది అయినాక 1000 స్తంభాల గుడికి పోయిండు సారు. మొదలు రుద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకొని గుడి ఆలత ఎట్లుంది, పనులు ఎందాకొచ్చినాయో తిరిగి చూసిండు. అయితే 6 నెలల సంధి గుళ్ళే జరగాల్సిన కళ్యాణ మండపం పనులు ఎక్కడెక్కడే ఉన్నాయట. ఇక చూసి సారు మస్తు గర్వైండు. ఇన్ని రోజుల సంధిగా పని చేయకుండా ఏం చేస్తురాయా, నాకు రిపోర్ట్ కావాలి, మీ కథ ఏందో చూస్తాను హెచ్చరిక చేసిండట. అయితే మేడారం జాతర దగ్గర పడుతుంది కదా, ఒక జాతర మీద జనమంతా సమ్మక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సారు. గా ముచ్చట మీద మీరు ఏమంటారని అడిగితే దేశంలో అయ్యే ఎసుంటి జాతరకైనా జాతీయ హోదా అనేది లేదు. ఒకవేళ అంతమందం కావాలంటే పైసలు ఇచ్చే కాడ ₹1-2 ఎక్కువ ఇస్తామేమో కానీ గదైతే ఏం లేదన్నట్టు మాట్లాడిండు. ఇక గుళ్ళ దర్శనం అయినాక ఆడికించి కాజీపేటలో రైలు తయారయ్యే కంపెనీ కాడికి పోయిండు. పనులు ఎట్లెట్లా చేస్తారు అధికారులతో మాట్లాడి సెంటర్ తరఫుకించి ఇంకేమైనా సాయం చేసేది ఉందా అని అరుచుకుండు. ఇట్లా ఒక్కటే మలకల గుళ్ళు, గోపురాలు, రైళ్ల పనులు, అధికారుల పనితనం అంతా తెలుసుకున్న మంత్రి సారు ముంగడ ఉమ్మడి వరంగల్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నట్టు మాట్లాడిండు. వారం 10 రోజుల సంధి 2 తెలుగు రాష్ట్రాలల్లా ఎక్కడ చూడు ఐబొమ్మ గురించే నడుస్తున్నాయి ముచ్చట్లు. పుణ్యానికే సినిమాలు చూపించిన పుణ్యాత్ముడని కొందరంటుంటే పైరసీ చేసి మా పొట్ట కొట్టిండని సినిమా వాళ్ళు ఓ గిట్ల ఒక్క మాట ఒక్క కథ కాదు అన్నట్లు జైల్లో పడ్డ రవణ పోలీసోళ్లకు కొన్ని ముచ్చట్లు చెప్పిండట. పాండ్రిగవేందో మనం కూడా ఇందాం. అమ్మయ్యా, మొత్తానికి పోలీసుల ముంగట ఐబొమ్మ రవణ నోరిప్పిండు. సినిమా పైరసీ కేసులో 3 వద్దుల సంధి పోలీసులు రవణను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్న ముచ్చట ఎరుకున్నదే కదా. ఒక ఈసారిలో అసలు ముచ్చట చెప్పినాడు అన్న. బయటి దేశం పౌరసత్వం తీసుకున్నా కాబట్టి ఇండియా పోలీసులు నన్ను ఏం చేయలేరు అనే ధైర్యం వచ్చింది. అప్పటి సంధి పైరసీ అంతకంతకు పెంచుకుంటూ పోయినా కానీ ఇప్పుడు దాని వెనుక ఎంతమంది బాధపడుతురో సమజైంది. ఈ కాంచి పైరసీ చేయను, అసలు జైలు నుంచి బయటికి పోతే మళ్ళీ దాన్ని తెరివే పోను అన్నట్లు ఒట్టు పెట్టినట. అంతేకాదు 6 ఏళ్ల సంధి నన్ను ఎవ్వరు పట్టుకోలేకపోయారు, అందుకే ఇక ఏం చేసినా దొరకననే నమ్మకం కలిగింది. అట్లా పోలీసుల సుధా సవాలు చేసినా గానీ ఇప్పుడు నా తప్పేందో తెలిసి వచ్చింది, మళ్ళీ అసలు పని చేయనని మాట ఇచ్చినట. అన్నట్లు ఈ శనివారంతో పోలీసుల కస్టడీ ఈసారిని ఓడిచిపోయింది. అయితే అన్నను బయటికి తీసుకొస్తానే అటు పెద్ద పెద్ద లాయర్లు పోటీ పడుతున్నారట. ఇదివరకే ఏపీ పాత సీఎం జగన్ సార్ కోడికత్తి ఇంకా గుల్కరాయ్ కేసులను వాదించిన సలీం లాయర్ తో పాటు ఇంకో 2-3 లాయర్ సుధా రవాణా తరపుకించి వాదించి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాం. ఒకవేళ ఆయన చేసిన తప్పే కావచ్చు కానీ జనం దృష్టిలో మాత్రం తప్పు లెక్క లేదు కాబట్టి ఎటువంటి శిక్షలు వాడు కూడా తప్పిస్తామని ముంగడకు వస్తున్నారట. మరి 6 ఏళ్ల సంధి పైరసీ రాజ్యానికి లీడర్ లెక్క తయారైన రవణను ఏ లాయర్ బయటికి తీసుకొస్తాడో ఏమో గాని సినిమాలు దొంగతనంగా సైట్లో పెట్టి 6 ఏళ్లలో 100 కోట్ల పైన పోగేసిండంటే అన్న టాలెంట్ మామూలుగా లేదు పో అని అనుకుంటారు అందరూ. సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా ఒక్కసారి సీట్లకు ఎక్కితే 5 ఏళ్ళు వాళ్ళే పదవిలు ఉంటారు, వాళ్ళే ఆ కుర్చీలో కూర్చుంటారు. ఏమన్నా అటు ఇటు అయితే తప్పితే వాళ్ళ సీట్లకు మళ్ళా ఓట్లు వచ్చేటి దాకా ఇంకొకళ్ళు వచ్చేది ఉండదు. కానీ కర్ణాటకలో సీఎం సీటు కొరకు పెద్ద లొల్లి నడుస్తుంది. గా పంచాయతీ ఎంతవరకు వచ్చింది ఏంది అరుసుకొని వద్దాం పార్రి.
సీఎం సార్ పిలిచిండు, చిన్న సీఎం సార్ వచ్చిండు. ఇద్దరు కూర్చొని నాష్ట చేసి అటంక షాయి నీళ్లు చప్పరిచ్చిర్రు మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుకుంటుండొచ్చునో అనుకుంటా నెత్తి ఖరాబ్ చేసుకోకూరి. ఇంకేముంటది, సీఎం సీటు ముచ్చటే అయ్యి ఉంటది. మళ్ళా ఓ నెలల సంది కర్ణాటకలో సీఎం సీటు పంచాది టీవీ సీరియల్స్ అయినట్టే సాగుతుండే. ఇచ్చిన గడు ఓడిసింది. ఇక సిద్ధరామయ్య సీట్లకెంచి దిగాలే, డీకే శివకుమార్ సీఎం కావాలని ఒక్కటే లొల్లి. మళ్ళీ ఎవరో కాదుల్లో వాళ్ళ సొంత పార్టీ లీడర్లే. సీఎం సీటు గురించి గడబిడలైతుంటే ఇవాళ తెల్లారి తాలకనే ఇంటికి రమ్మని సీఎం సార్ ఫోన్ చేసిండట శివకుమార్ సార్ కు. ఆయన కూడా అంతే రువడి మీద వచ్చిండు సీఎం సార్ ఇంటికి. ఇక వాళ్ళు లోపల తినుకుంటా ఏం మాట్లాడుకులో ఏమో గానీ ఇక సీఎం సీటు పంచాది ఒడిసినట్టే అనుకుంటున్నారు. ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా అనుకున్నాడు కాదు, సీఎం సిద్ధరామయ్య కూడా అదే ముచ్చట చెప్పిండు. మా ఇద్దరు నడమ ఎన్నడూ కయ్యం లేదు, ఇప్పటికేంచి ఇక రాదు. పార్టీ పెద్ద మనుషులు చెప్పినట్టే వింటాం, వాళ్ళు చెప్పినట్టే చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిలనే పొద్దుగాల నాష్ట చేసినాం అనుకొచ్చిండు సీఎం సారు. ఆయన ఏ ముచ్చటైతే చెప్పిండో బరాబర్ డీకే శివకుమార్ సార్ కూడా అదే ముచ్చట్లు చెప్పిండట. అంటే ఇద్దరితో ఒకటే మాట అన్నట్టు. అయితే కర్ణాటకలో షై పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు నాకని ఇద్దరు లీడర్లు సీఎం సీటు కొరకు కొట్లాడుకుంటుంటే తొలత 2.5 ఏళ్ళు ఒకరు, తర్వాత 2.5 ఏళ్ళు ఇంకొకరని నచ్చ చెప్పిలు, పాలిభాగం పంచిలు ఢిల్లీ పెద్ద మనుషులు. మొదలు సిద్ధప్ప సార్లు సీఎం ను చేసిలు కూడా. ఇప్పుడు 2.5 ఏళ్ళు ఓడిచిపోయేటాళ్లకు చల్ ఇక సీటు దిగాల్సిందే, సీట్లకు డీకే శివకుమార్ సార్ ఎక్కాల్సిందేనని ఒక లొల్లి కాదు డీకే అభిమానులు. నెలల సంది ఇదే లొల్లి. మళ్ళా గంత లొల్లి అవుతుంటే ఇప్పుడు ఇద్దరు లీడర్లు ఇట్లా కలిసి నాశ చేసుడుతో ఇక పంచాయతీ ఓడిసినట్టే అనుకుంటున్నారు అందరూ. చూడాలే మరి ఏమైతుందో. ఇక అందాజా 2 ఏళ్ల సంధి ఇగొచ్చే అగొచ్చే అని నానబెట్టిన పంచాయతీ ఎన్నికలు మొత్తానికి రానే వచ్చినాయి. ఓట్లు మొత్తం 3 మల్కలలో పెడితే తొలుత మల్క కోసం నామినేషన్లు వేసే కార్యం కూడా జోరుగా సాగింది. మరి రాష్ట్రం అంతా నామినేషన్ల జాతర ఎట్లెట్లుంది, ఊర్ల పొంటి జనం ఏమనుకుంటుర్రు, ఎక్కడెక్కడ ఏమేమైతుంది అనేదంతా ఒక్కసారి చూసేద్దాం పారి. రైట్. తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కార్యం ఓడిచిపోయింది. తండాల కాంచి పల్లెలు పట్టణాల దాకా నామినేషన్ల కార్యం పెద్ద జాతర లెక్కనే సాగింది. సర్కారు ఏవైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ తగ్గట్టు కాగితాలు, కల్పలు, ఫోటోలు, బీటువలు అన్ని జత చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించారు అభ్యర్థులు. అయితే మున్పు సరైన కాగితాలు లేవని చాలా మందిని నామినేషన్ క్యాన్సిల్ చేసిరట. అందుకే ఈ తాపాట్లా కావద్దని 1-10 మాటలు చూసుకొని చెల్లుబాటు అయ్యేటట్టు జాగ్రత్త పడ్డారు. ఇక మంది మాటలేనో ఉండాలని ఉబ్బుతోనో నామినేషన్ వేసిన వాళ్ళు ఈ బుధారం వరకెలా మళ్ళీ వెనకకు తీసుకోవచ్చు. అటు వెనక అసలైన అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసి బిర్తులు ఇస్తారన్నట్లు. ఇట్లా మొదటి విడతల 4236 సర్పంచ్, ఇంకా 37,440 వార్డులకు నామినేషన్ల కార్యం ఓడిచింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు కొన్ని ఊర్లలో సర్పంచ్ సీటును వేలం పాటలు వాడి గెలుచుకుంటారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగుగూడెంలో సర్పంచ్ కుర్చీ కోసం 7 మంది అర్రాజు వాడితే అందులో షెయ్యిపాటికి ఇంకా కారు పాటికి నడమ ఓరా ఊరు జాగింది. కానీ చివరికి షెయ్యిపాటి తరఫుకించి నిలబడ్డ బూక్య సైదమ్మ లక్ష్మణ్ అంటోళ్లు 20 లక్షలకు సర్పంచ్ కుర్చీ దక్కించుకోరు. ఇక ఉప సర్పంచ్ తో పాటు 4 వార్డులు షెయ్యిపాటికి, 3 వార్డులు కారు పాటికి, 1 వార్డుకు బీజేపీకి ఇచ్చుకోరు. ఈ పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్ని వద్దులు ఎల్లో ఏలకనో ఏది పడితే దాగేటోరు సూత ఓట్ల పుణ్యమా అని షీపు లిక్కర్ బంద్ చేసినే అన్న. ఇప్పుడు నేను పలానా మందే తాగుతున్నా అని 5 మంది అడుగుతున్నాడు చాలా మంది. దీంతో ఈ సర్పంచ్ గిరి సలగుండా ఈ తాగుడికే సగం గరిపోతావు అన్నట్టు పరిశాల పడుతున్నారు అభ్యర్థులు. ఏదేమైనా డిసెంబర్ 11 తారీఖు నాడు మొదటి దశ ఓట్లున్నాయి కాబట్టి ఇప్పటి సందే ఓటర్లకు గాలం వేసే పనులున్నారు అందరూ. తెలంగాణ అంతటా పంచాయతీ ఎన్నికల వేడి, ఏపీ అంతటా గజ్జన వణికిస్తున్న చలి. ఇట్లా ఒక్కో దిక్కు ఒక్కో వాతావరణం కనిపిస్తున్న యాళ్ళ పిలవని పేరంటానికి పోయినట్లు నడమ తుఫానోటి మోపైందంటూరు అధికారులు. మరి కాలంగాని కాలంలో వస్తున్న గీ తుఫాన్ మోక ఏ జాగలల్లో ఎట్లెట్లా ఉండబోతుందో ఒక్కసారి నజరేషొద్దాం పార్రి. ఈ తుఫాన్లు మొదలారా ఓటి పోతే ఓటి అన్నట్లే తయారైతున్నాయి కదా. మొన్నటి దాకా మొంతా తుఫాన్ జయంగా మస్తు ఆగమాయన, అది అట్లా పొయ్యిందో లేదో ఇప్పుడు దిత్వా అని బంగాళాఖాతంకించి ఇంకోటి దాప్రమైంది. నిమ్మల ముచ్చట ఏందంటే మన దిక్కు దీని రువ్వడి తక్కువనే ఉంది గాని నెరీ శ్రీలంక దేశాన్ని మాత్రం గజ్జన వణికిస్తుంది. గంటకు 90 కిలోమీటర్ల రువ్వడితోని వచ్చుకుంటా ఆగమాగం చేస్తుంటే బళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చిందట అక్కడి సర్కారు. తుఫాన్ దెబ్బకు 64 మంది జీవిడిస్తే ఇంకో 34 మంది ఎక్కడ కొట్టుకుపోయిర్రో తెలియదు. దీంతో ఈ మోక ఎట్లెట్లనో ఉందని విమానం సర్వీసులు కూడా బంద్ పెట్టిర్రు. అయితే 3 వద్దుల సంధి తుఫాన్ జయంగా నెల్లూరు జిల్లాకు చెందిన 7 మంది కూలీ ప్రయాణికులు కొలంబోలో చిక్కబడ్డరు.
కువైట్ కెంచి వస్తుంటే వాతావరణం బాలేదని ఆడ ఆగిపోయిర్రట. దీంతోని మమ్మలను ఇంటికి తోల్కపోర్రి సారు అని అడిగితే ముచ్చటి ఎరక వేసుకున్న మంత్రి లోకేష్ అన్న సర్కార్ తరఫుకెంచి వాళ్ళను ఇంటికి తోలుకొచ్చే ఉపాయం చేస్తుండట. ఇక ఈ తుఫాన్ జయంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతటా ఆడాడ గట్టి వానలు పడతాయని మన దిక్కు మొగుల అధికారులు చెప్తుంటే అటు ఏపీలా ఉమ్మడి చిత్తూరు, ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లాలలో గట్టి వానలే పడవచ్చు అని అంటుర్రు అక్కడి అధికారులు. అందుకే చేపల షికారీ చేసే మత్స్యకారులు సముద్రంలకు వేటకు పోవద్దు. రైతులు కూడా తుఫాన్ చల్లబడేదాకా షేన్లు శెల్కల కాడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకొస్తుర్రు సర్కారోళ్ళు. ఏదేమైనా తుఫాన్ రోవడి చల్లబడేదాకా జర్రంత పాయలం పబ్లిక్ ఏం చెప్తున్నా. నలుగురు నాలుగు తీర్ల మాటలు చెప్తారు. అలా మంచి మాట ఏది, మనకు అక్కడికొచ్చేటి మాట ఏది అనేది ఆలోచన మనమే చేసుకోవాలంటారు. అగో అట్లనే ఒక గురువు చెప్పిన మంచి మాటల్ని తీసుకొని గొప్పోడయిండు ఒక అన్న. గా మంచి మాట చెప్పిన గురువు కోసం ఏదైనా చేయాలి కదా. అగో అందుకనే గిది చేసిండు ఆయన గురువు గారి పుట్టినరోజని. వారేవా మీదికెంచి చూస్తుంటే మాస్తుందిలే. ఇది ఓ గురువు కోసం శిష్యుడు వేయించిన బొమ్మ. చిత్తూరు జిల్లా కుప్పంలో అయింది. బాలరాజు అనేటి గురువు పుట్టినరోజు అని వాళ్ళ శిష్యుడు కిరణ్ ఆయన ఇంటి మీద వాళ్ళ సార్ బొమ్మ వేయించుకుండు. గీ తరీకల సార్ తన చదువుకొని సర్కారు పంతులు కొలువు కొట్టిండట. సార్ చెప్పిన మాటలని చదువుకుంటేనే నాకు ఇంత మంచి కొలువు వచ్చిందని పాయడం కొద్దిగా గిట్ల వేయించిండు అన్నట్టు. అది చూసినాక సార్ది ఒక మురిపేం కాదు పో. ఉపాధ్యాయుడు తరాల తయారీదారుడు. ఈ సందర్భంలో ఒక ఉపాధ్యాయుడిగా నా ముందు కూర్చొనే నా విద్యార్థులు నాకంటే పై స్థానంలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను. నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇలాంటి అభిమానాలు, గౌరవాలు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇట్స్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. మరింత బాధ్యతగా ముందుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఉంటది మరి, గర్వంగానే ఉంటది, ఎందుకుండదు. అయితే సార్ మీద అంత పాయలం ఎందుకంటే ఆయన కూడా అంతే బడి పొల్లగాళ్ళ మీద అంతే పాయలంగా ఉంటాడు కాబట్టి. బయట పొల్లగాళ్ళతోనే తింటాడట, వాళ్ళతోనే ఆడుకుంటాడట, పొద్దంతా వాళ్ళతోనే ఉంటాడట కలిసిపోయి. ఒకప్పుడు సార్ ఒక బడికెంచి ఇంకో బయలకు తబాదలు అవుతుంటే కూడా పోవద్దని పొల్లగాళ్ళు ఏడిసిరు కూడా అడ్డం తిరిగి. పిల్లల్ని గొప్పలను చేసేందుకు పాఠాలు చెప్పిన సార్ను సార్ మీద పాయలం కొద్దిగా ఆయన పుట్టినరోజు నాడు ఆయన బొమ్మనే ఇంటి మీద వేయించుకున్న శిష్యుని ఇద్దరిని తారీఫ్ చేయాల్సిందేనబ్బా.